ఆడియో వీడియోలు చూసి వెళ్ళాను. ఆ, ఈ విధంగా మేడం బ్లవెట్స్కి తన జీవితం అంతా అయితే ఆవిడకి దివ్య జ్ఞానం యొక్క అంటే స్థాపన అలాంటి విషయాల్లోనే ఆమెతో పాటు ఆల్కాట్ గారు ఆవిడకి ఒక దగ్గర అది కూడా భగవంతుడి అంటే పరమ గురువుల ప్రణాళికలో ఆల్కాట్ గారి సహాయంతో వీళ్ళిద్దరూ కలిసి దివ్య జ్ఞాన స్థాపన చేయడం జరిగిందనమాట. ఈనాటి వరకు 1875 న్యూయార్క్ నగరంలో స్థాపించబడిన దివ్య జ్ఞాన సమాజం ఇప్పటికీ మనకి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మనకి ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఏవో ఒక రకమైనటువంటి సూపర్స్టిషియస్ ఐడియాస్ ఉంటే వాటిని మనం బాగు చేసుకుంటూ ఉద్ధరించుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాం. అది హ్యూమన్ రీజనరేషన్ అని రాధా బనియర్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ విధంగా మనం ఎన్నో ఇందులో స్వాధ్యాయం వల్లే మనిషి చాలా వరకు ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ఎవరో మనకి అని చెప్తారనే కాకుండా మనం అధ్యయనం చేసుకుని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి దివ్య జ్ఞానంలో. మనకి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. ఎందుకనంటే మన లక్ష్యం ఏంటో తెలిసిందనుకోండి, స్వార్థం కాదని తెలిస్తే అంతవరకు ఎక్కడ మనకి వెళ్ళినా నువ్వు నీ మోక్షానికి నీ సుఖానికి నువ్వు శరీరము అందుకని అలాంటి భావనలో పెంచేవి ఉన్నాయి. కానీ దివ్య జ్ఞాన సమాజంలో ఏం చెప్పారంటే ఆ స్వార్థ త్యాగమే చాలా గొప్ప విషయం అని చెప్పారు. అంటే స్వార్థ త్యాగం వల్ల మంచి పనిముట్టుగా తయారవుతాం. ఎవరి చేతులు పరమ గురువుల యొక్క శక్తి, ప్రేమ, కారుణ్యం, అన్ని మన ద్వారా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. మానవాళికి మళ్ళీ మానవాళి యొక్క అభ్యుదయానికి అవన్నీ అంటే అంతేగాని తాను ఉంచుకుని తాను ఎక్కువ అన్నది ఆ అజ్ఞానం లేదండి. అందుకే దివ్య జ్ఞాన సమాజంలో నేను పైకి రావడం అనేది ఏమీ ఉండదు. ఆ నేనన్నది లేదన్న సంగతి మనం ఎంక్వైరీతో తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మేడం బ్లవెట్స్కీ ద్వారా అంటే సృష్టి ఈ పరిణామము, మానవుడు పరిణామం అని రెండు భాగాలుగా సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథంలో రాయబడ్డాయి. ఆ తర్వాత వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే ఒక అద్భుతమైన గ్రంథం మేడం బ్లవెట్స్కీ రాశారు. అందులో ఎన్నో విషయాలు, అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే సేవ చేయాల్సిన ఆపర్చునిటీ వచ్చినప్పుడు పరమ గురువులు మనకి ఇస్తారు, ఎవరో చేస్తారులే అని. దానికి సింబాలిక్ గా ఏం చెప్పారంటే ఎదుటివాడి యొక్క కన్నీటి బిందువుని ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఎండించక ముందే నువ్వు వెళ్ళి సహాయం చేయి. తర్వాత ఇంకెవరో ఏదో చేసే లోపల నువ్వే ఆపర్చునిటీ తీసుకో అని చెప్తారు. ఎందుకంటే సేవలో మనం అలా ఉండాలి. అంతేగాని అది జరగవలసింది భగవత్ ప్రణాళిక ప్రకారం ఎలాగ జరుగుతాయి, జరిగే అవకాశం కోసం మనం వెతుక్కోవాలి. మనని సేవావకాశం వెతుక్కోవడమే మనం చేయాల్సిన పని. అంతేగాని స్వార్థం ఎప్పుడైతే ఉంటుందో ఉన్నత స్థాయి రాదండి. ఆ విషయం మనకు తెలిసినప్పుడు ఎంత స్వార్థ త్యాగంగా ప్రవర్తిస్తున్నాం అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. ఇంకా ఇంకా అద్భుతంగా చాలా విషయాలు అంటే ప్రాపంచికంలో చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా పాదపూజ చెయ్యరు. వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తి చెప్పే తత్వం ముఖ్యం. మేడం బ్లవెట్స్కీకి పాదపూజ చేయలేదు ఎప్పుడు, కల్నల్ ఆల్కాట్ గారికి చెయ్యలేదు. వ్యక్తి ద్వారా వ్యక్తమయ్యే తత్వాన్ని మనం పట్టుకుంటున్నాం కానీ వ్యక్తి కాదు. ఆ విషయం చాలా అద్భుతమైన విషయం అండి. అలాగనే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కాకుండా ఇందులో ఉన్నటువంటి ఆ పునర్జన్మ సిద్ధాంతం అప్పట్లో ఏంటంటే ఈ జన్మతో అయిపోతుంది, ఇదే సమస్త భోగాలు ఇప్పుడే అనుభవించేయాలన్న భావనలో ఉన్న వాళ్ళకి లైఫ్ అన్నది నెక్స్ట్ కూడా అంటే ఇక్కడ మనం పరిపూర్ణం చెయ్యలేనివి అవి తర్వాతైనా అవుతాయి. లక్ష్యం ఉంటే చాలు. నిన్న లెక్చర్ లో చెప్పినట్టుగా కోరిక అన్నది ఎప్పుడైనా నెరవేరుతుంది. ఎటువంటి కోరిక కోరాలి అన్నది మనం తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళలో అందరికంటే హైయెస్ట్ మాస్టర్ బుద్ధుడని, ఆయన 8 ఇనిషియేషన్ తీసుకున్నాడని. ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప త్యాగం చేశాడు. ఆయన త్యాగ నిరతి సామాన్యమైంది కాదనమాట. అలాంటి ఇవన్నీ కూడా పరమ గురువులు వారిని చేరు మార్గం అనే పుస్తకంలో లెడ్బీటర్ గారు అకల్ట్ విజన్ లో అంటే యోగ దృష్టిలో చూసి రాసిన పుస్తకం. అలాగే మేడం బ్లవెట్స్కీ కీ టు థియాసఫీ అని ఒక పుస్తకం రాశారండి. అందులో ఏంటంటే
ఆవిడే ప్రశ్న అడిగి ఆవిడే సమాధానం. అందువల్ల దివ్య జ్ఞానులు అంటే ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళని మనం అంటున్నాం, వాళ్ళు ఏమి మ్యారేజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. థియోసఫికల్ సొసైటీకి ఎసోట్రిక్ సెక్షన్ కి ఉన్న తేడా ఇవన్నీ చెప్పారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం అనే పుస్తకాన్ని పావ్రీ అన్న ఆయన ఇంగ్లీష్ లో రాశారు. ఇవన్నీ కూడా మనకి ఎన్నెన్ని విషయాలు తెలియజేస్తున్నాయి. అయితే బద్ధకం లేకుండా చదవగలిగితే మనకి థియోసఫీలో పరమ గురువు నుంచి వచ్చిన జ్ఞానం ఏమిటి అన్నది మనకు అర్థం అవుతుంది. అంతేకాకుండా మనం అన్నిటి లక్ష్యాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. అంటే జీవితం ఎంత విశాలమైందో. ఇప్పటి వరకు మనం మానవుడే చాలా పరిపక్వ స్థితికి హయ్యెస్ట్ అనుకుంటాం, కానీ ఇతర గ్రహాల నుంచి కూడా పరిపక్వమైనటువంటి వాళ్ళు వస్తారని, వాళ్ళలో ఉన్న దేవా కింగ్డమ్స్ కూడా పరమ గురువులు పనిచేస్తారని, ఇలాంటి అద్భుత విషయాలన్నీ మాస్టర్స్ అండ్ ద పాత్ అనే పుస్తకంలో, మహాత్మా లెటర్స్ అనే పుస్తకంలో, మహాత్మా లెటర్స్ టు ఏపీ సినెట్ అనే దాంట్లో సినెట్ గారికి మేడం బ్లవెట్స్కి ద్వారా రాసిన ఉత్తరాలలో దివ్య జ్ఞాన సమాజాన్ని ఎలా స్థాపించాలి, ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా రాశారు. అలాగే ఇంకా కామ శరీరం ఏమిటి, దాని లక్షణాలు ఏంటి, అలాగే అది పావెల్ అనే ఆయన అద్భుతంగా కామ శరీరం, కారణ శరీరం, మానసిక శరీరం ఇవన్నీ రాశారు. అంటే ఏంటి, మనకి ఇక్కడ దివ్య జ్ఞాన సమాజంలో ఏం చెప్పబడుతుంది అంటే, మనం చేసేటటువంటి మంచి చెడ్డలన్నీ ఒక పర్మనెంట్ యాటమ్ ద్వారా, కారణ శరీరం ద్వారా నెక్స్ట్ బర్త్ క్యారీ చేయబడతాయని, అందుకోసమే కొంతమంది పిల్లలు పుట్టుకతోటే చాలా మంచి విద్వాంసులుగా అవుతారు, కొంతమంది సంగీత విద్వాంసులు అవుతారు, కొంతమంది ఇంకొక రకంగా ఉంటారు. ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అన్నవి వాళ్ళు చేసే కర్మలను బట్టే వస్తున్నాయని, ఇలాంటి అద్భుత విషయాలన్నీ మనకి దివ్యజ్ఞాన సమాజంలో తెలియపరచబడ్డాయి. అయితే ఇక్కడికి నేను ఆపుతున్నానండి. మీరు ఎవరైనా సరే ఇంకేదైనా జోడించినా లేకపోతే ఏదైనా చెప్పినా మంచిదే. థియోసాఫికల్ గా అంటే ఎవరైనా, చాలా మంది ఇప్పుడు చెప్పిన వాళ్ళకే జ్ఞానం ఉందని కాదు, చాలా మందికి ఉంటుంది. ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు. గోపాల్ గారు ఎవరండి? శ్రీ గోపాల్ అని ఒక ఆయన. మీరు ఎవరైనా యాడ్ చేయండి, లేకపోతే ఏమైనా డౌట్స్ అడగండి. గోపాల్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు? నమస్తే మేడం, నేను రాజమండ్రి కేంద్రీయ విద్యాలయ స్కూల్ చెప్పాను కదా. ఓ గోపాల్, ఐ అండర్స్టాండ్, ఓకే. అర్థమైంది. ఓకే అండి. ఇప్పుడు మన ఆన్లైన్ లో ప్రస్తుతం సెకండ్ సెషన్ లో 9 మంది ఉన్నారు. ఇక్కడ మాకేమోని 8 మంది. ఓకే, తర్వాత ఫస్ట్ సెషన్ లో 12 మంది వచ్చారు. సో ఇప్పుడు మనం ఈ హైబ్రిడ్ మీటింగ్ చాలా ఫాస్ట్ ట్రాక్ లో తయారు చేసి పెట్టాము. ఇవాళ చాలా డెసిషన్ స్పీడ్ గా తీసుకుంది మేడం. లక్ష్మి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇవాళ శ్వేత పద్మ తెలుగులో ఏమంటారండి, వైట్ లోటస్ డే. వైట్ లోటస్ డే. దాని మీద మనం ఈ రోజు మనం వైట్ లాస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేడం బ్లెవెట్స్ తలుచుకుంటూ. రమణ గారు ఏమంటున్నారు? శ్వేత పద్మ దినోత్సవం. ఓకే అండి, ఎవరన్నా అడగండి. లక్ష్మి గారు, ఇప్పుడు ఓల్డ్ డైరీ లీవ్స్ లో ఏముంటదండి? ఓల్డ్ డైరీ లీవ్స్ అనేది ఆల్కాట్ గారు, వీడియో అయిపోయింది. ఆల్కాట్ గారు అప్పటికప్పుడు ఆయన డైరీ రాశారండి. 6 వాల్యూమ్స్ ఉన్నాయి. అందులో ఈ మధ్య నాకు కంటికి బాగులేదని ఒక ఆయన అమెరికా నుంచి చదువుతుంటారు, ఎర్లీ మార్నింగ్ చదువుతున్నాం. ఫస్ట్ వాల్యూమ్ అయిపోయింది. అందులో ఏంటంటే ఏ విధంగా మనకి ఆ మేడం బ్లవెట్స్ కి రాస్తున్నప్పుడు ఐసిస్ అన్వైల్డ్ అవిను మహాత్ములు ఎలా వచ్చారు, ఆ తర్వాత మనం ఏమోని ఆర్య సమాజం అంటే అతని పేరు ఏంటండి, దయానంద సరస్వతి తోటి ముందు వీళ్ళు కలుస్తారు. తర్వాత దయానంద సరస్వతి కేవలంగా హిందూయిజంలో ఉన్నటువంటి వేదాలనే పట్టుకున్నారు, కానీ మనకి వాళ్ళకి తేడా ఏంటంటే అన్ని మతాల సారంతో మనం సంబంధం పెట్టుకున్నాం.
అది కాకుండా దయానంద సరస్వతిని వాళ్ళు మాస్టర్ అని పరమగురు అని అనడం, అంటే ఆల్కాట్ గారు అన్నారు ఆయన పండితుడని మేము యాక్సెప్ట్ చేయగలమని. అయితే వీళ్ళకి వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నా ప్రేమ స్నేహం పోలేదండి. వాళ్ళ మీటింగ్ కి వీళ్ళు పిలిచేవారు ఆల్కాట్ గారిని, ఆల్కాట్ గారి మీటింగ్ కి వాళ్ళు వచ్చేవారు. కానీ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే, ఈ ముందులో వాళ్ళు అన్ని చెప్పారు ఆల్కాట్ గారు, అన్ని ఇష్టపడి వచ్చారు. తర్వాత వాళ్ళు వేదాలు ఒకటే పట్టుకున్నారు. ఆ తర్వాత ఈయన పండితుడే కాదు ఈయన పరమ గురువు అని చెప్పడం మొదలెట్టారు. అందుకని ఆయన కరెక్షన్లు మొదలెట్టారు. అప్పుడు ఆల్కాట్ గారేమోని అక్కడ డిఫర్ అయిపోయారని ఆ విషయంలో వాళ్ళు దూరం అయిపోతారు. ఇలాగా ఎంతమంది ఎంతెంత పెద్ద పెద్ద వాళ్ళతో కలవడం, ఆ మేడం బ్లవెట్స్ కి సిద్ధులు ప్రదర్శన అవసరమైనప్పుడు, అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చేది, ఇది మాకు నచ్చింది అనగానే ఆవిడ అటువంటి వస్తువు తయారు చేసి ఇవ్వడం, ఇలాంటివి. తర్వాత క్రిమేషన్ యొక్క గొప్పతనం, ఫస్ట్ క్రిమేషన్ అప్పుట వాళ్ళు ఇండోర్ లో చేశారట, అక్కడ నిప్పు అంటుకుందని. అంటే క్రిమేషన్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ బరియల్ అని, బరీయింగ్ అంటే శవాన్ని పాతిపెట్టడం కంటే క్రిమేషన్ మంచిదని. ఈవెన్ మేడం బ్లవేట్స్ కి ఆల్కాట్ గారు వాళ్ళ బాడీస్ కూడా క్రిమేట్ చేశారు అన్నమాట. అంటే దహనం, దహనం వల్ల మనిషి వేగంగా ఉన్నత స్థాయికి వెళ్తారని అది చెప్పారు. అంటే పంచభూతాల్లో వేగంగా కలిసిపోతుంది శరీరం అని. అందుకని ఇలాగా ఎన్నో విషయాలు ఉన్నాయండి. అది ఆల్కాట్ గారు ఎదురుగుండా కూర్చుంటారనమాట. సడన్ గా ఆవిడ జుత్తు పెరిగిపోతూ ఉంటుంది. జుత్తు పెరిగిపోయి ఉగ్గా అయిపోతుంది. అదేంటి అంటే కొన్ని అడక్కంటారు ఆవిడ. అంటే కొన్ని సిద్ధులు కొన్ని కొన్ని విషయాలకి కారణం చెప్పరు. అలాగే బాంబే తీసుకెళ్తారు. ఆ బాంబేలో బాగా ఫేమస్ గా ఉన్న వ్యక్తి ఆ బ్లవెట్స్ కి అంటారు ఫలానా దగ్గరికి వెళ్దామని. ఆ బిల్డింగ్ ఆయన ఎప్పుడు చూడలేదు. బ్లవెట్స్ కి ఒక దగ్గర ఆ గుర్ర బండి ఆపి, అప్పటికి ఏమి ఆటోలు రిక్షాలు లేవు కదండి, అప్పుడు అక్కడికి వెళ్తే ఒక పొడుగ్గా ఉన్న వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడు. ఇదేమిటి, నేను ఇన్నేళ్లై ఉంటున్నాను, ఈ బిల్డింగ్ నాకు తెలియదు అనుకుంటాడు ఆయన. తర్వాత ఆయన ఒక్కడు వెళ్తే అక్కడ బిల్డింగ్ లేదుట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. ఆ ఓల్డ్ డైరీ లీవ్స్ ఫస్ట్ వాల్యూమ్ లో చదివిందే ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఇంకా మేము అదర్ 5 వాల్యూమ్స్ ఉన్నాయి. అన్ని నేను ఇంకా చదవలేదు. అక్కడ అక్కడ అంటే ఇలాంటివి మేము టోటల్ గా మాత్రం ఫస్ట్ వాల్యూమ్ లో లైన్ లైన్ చాలా కొత్త పదాలు ఉంటాయి. క్షణ క్షణం సహనంగా డిక్షనరీ చూసి చదవాలి. ఆ ఇంగ్లీష్ కూడా అలా ఉంది. ఇంకెవరైనా? మ్యూట్ అయిపోయారమ్మా. ఏంటండి? మ్యూట్ అవ్వలేదు, నేను మీకు సమాధానం అంతవరకు చెప్పానని ఆగాను. ఓల్డ్ డైరీ లీవ్ ఫస్ట్ వాల్యూమ్ లోనే ఇన్ని విషయాలు ఉన్నాయి. ఓల్డ్ డైరీ లీవ్స్ మీద చిన్న స్టడీ క్లాస్ లా పెడితే వారానికి ఒకసారి 1 గంట చదివితే కానీ బాగుంటది నేను కదమ్మా. పార్ట్ వన్ ఒకటే చదివేము, పెడదామండి. అంటే చదివిన విషయాలు నేను చెప్పగలను, అంటే మిగతావన్నిట్లో డీటెయిల్డ్ గా అంతా అది ఇంగ్లీష్ లో ఉన్నాక తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు కదా. లేదండి. అలాగే మధ్యలో మేము ధమ్మపదం కూడా చదువుతున్నాం. 1 డే ధమ్మపదం బుద్ధుడి చదువుతున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ హ్యూమన్ రీజనరేషన్ అప్పుడు ఏదో అన్నారు, సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ కి మొదలెట్టాము. ముఖ్యంగా ఓల్డ్ డైరీ లీవ్స్ ఏమోని అంటే ఒక 5 days ఇన్ ఏ వీక్ చదువుతాం. 1 డే ధమ్మపదం, 4 days ఇది. 1 డే నేను అనకాపల్లి వెళ్తాను, ఆయనకి వాళ్ళ అబ్బాయిని ఎక్కడో తెలుగు ట్యూషన్ నుంచో తెస్తారు, అమెరికాలో తెలుగు నేర్పిస్తున్నారు. ఆ 2 రోజులు మాకు అవ్వదు, ఫ్రైడే సాటర్డే, అదర్ డేస్ చదువుతారు. ఆ విధంగా ఓల్డ్ డైరీ లీవ్స్ ఫస్ట్ వాల్యూమ్ చదివాం. అది పీడిఎఫ్ కూడా ఉందండి. ధమ్మపదం కూడా 1200 పైన పేజీలతో ఉన్న ధమ్మపదం కూడా చదువుతున్నాం. అది కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది మానవాళికి. అది కాకుండా మాస్టర్స్ ఇన్ ద పాత్ కూడా క్లాసులు అయిపోయి అన్ని, ఆ పుస్తకం కూడా కంప్లీట్ అయ్యి. ఇప్పుడు ఏంటంటే మలయాళ స్వామి రాసిన శుష్క వేదాంత తమో భాస్కరం చదువుతున్నాం. తర్వాత ఎన్నో 3 days వాల్యూమ్స్ చదువుతుంటమ్మా. ఏంటండి? అది 12 వాల్యూమ్స్ కదా. ఏదండి? శుష్క వేదాంత తమో భాస్కరం 12 వాల్యూమ్స్ కదా. అవునా, మాకు తెలీదు. ఇప్పటికి ఒక వాక్యం 2 చూసాను నేను, చదువుతున్నా, స్టార్ట్ చేశాను. అంటే అది 2 ఉపయోగమే వాల్యూమ్స్ కదా. ఉన్నా మీ దగ్గర.
ఏంటి బాగానే ఉంది. ఏంటండి? ఫస్ట్ వాల్యూమ్ చదివామమ్మా. మన సమాజంలో ఫస్ట్ వాల్యూమ్ చదివాం. సమాజంలో ఫస్ట్ వాల్యూమ్ చదివాం. అది వెరీ గుడ్, బాగుంది, శుష్కవేదం తమో ఉపయోగపడుతుంది. భాస్కరం. అది చాలా బాగుంటది. చాలా బాగుంది. ఎందుకంటే మీకు 2 మనుషులు వాల్యూమ్సే ఉన్నవి. ఎందుకు అటైన్ చేయలేకపోతున్నారు అన్నవన్నీ ఆయన చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు. 2 వాల్యూమ్స్ చదివారా మీరు? ఫస్ట్ వాల్యూమ్ స్టార్ట్ చేసామండి ఈ మధ్య, మాస్టర్స్ అండ్ ద పాత్ అయింది. సెకండ్ వాల్యూమ్ ఉంది మీరు. అదే కాదు, శుష్కవేదం తమో భాస్కరం. ఓకే ఓకే, పీడిఎఫ్ ఏనండి, వాల్యూమ్స్ లేవు కానీ పీడిఎఫ్, కొంచెం గ్రాంధిక భాష కానీ మరీ అంత కాదు, పర్వాలేదు. మిగతా 3 days కృష్ణమూర్తి గారి కోసం చదువుతున్నాం, కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. కామెంటరీస్ ఆన్ లివింగ్ తెలుగులో కూడా అనువాదం ఉందమ్మా. కానీ ఓకే, ఎవరు రాశారు? ఛాయాదేవి గారు. ఇంగ్లీషే బెటర్, ఒరిజినల్ ఉంటేనే బెటర్ లేండి. నేను ఆ ఇంగ్లీష్ లో నుంచి చదివి తెలుగులో చెప్పేస్తూ ఉంటాను, అలవాటైపోయింది. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? సత్యనారాయణ గారు యాడ్ చేస్తారా ఏమైనా విషయాలంటే మరి నాకు అంత జ్ఞానం లేదమ్మా. ఎందుకు లేదు, చాలా ఉంది. మీరు ఎక్కువగా నిత్యము మీరేమో మీ లాడ్జిలో గ్రంథ పఠనం జరుగుతుంది, థియోసాఫికల్ బుక్స్ అవి ఎక్కువగా మీరు చదువుతున్నారు. ఆ ఉపన్యాసాలు కూడా అలా చెప్పమంటే ఇంకా బాగుంటుంది. మీకు ఇవాళ 6 గంటలకు కదా లెక్చరు? 6 గంటలకి ఆయన ఉన్నారు, వక్త ఉన్నారు, బాగానే చెప్తారు. ఎక్కడ తెస్తారేంటో డేటా. ఎర్నాయిడెన్సీ రిటైర్డ్ తహసీల్దార్ గారు డేటా ఎక్కడ తెస్తారో తెలియదమ్మా. చాలా డేటా తీసుకొచ్చి చక్కగా చెప్తారంటారు. ఓకే, ఇంకేమైనా చెప్తారా? లక్ష్మి గారు, చెప్పండి. మరణానంతరం కూడా మనం ఒకటి సహాయం చేయగలమా? చేయగలం. ఇందాక మరణానంతర జీవులకి కూడా బతికున్న వాళ్ళు సహాయం చేయగలరు. ఆ, మరణానంతరం కూడా జీవి చూడండి, మీరు అడిగిన ఆ, ప్రశ్నకి ఆ, ఉమ్, భూమి మీద ఏ ఉద్దేశాలతో ఎలాంటి వాటితో ఉంటే మరణానంతరం ఆ స్వార్థ జీవితమే ఉన్న వాళ్ళు స్వార్థంగా ఆర్టిస్టుల గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. అయితే మరణానంతరం శరీరం లేదు కనుక బస్సుల మీద రైళ్ల మీద తీసుకెళ్ళక్కర్లే, అప్పుడు వాళ్ళు అనుకుంటే చాలు వెళ్ళిపోతారు ఎక్కడికైనా, అందమైన అన్ని చోట్లకి వెళ్ళిపోగలరు. అసలు మరణానంతర జీవితం చాలా థ్రిల్లింగ్ లైఫ్, ఉమ్, సుఖకరమైన జీవితం. బాడీని పట్టుకెళ్ళక్కర్లేదు అక్కడికి, భౌతిక శరీరం. అందుకే సుఖపడతాం. ఆర్టిస్టులు లేకపోతే గాయకులు మంచి కచేరీలకు ఎక్కడైతే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం అక్కర్లే, ట్రైను అక్కర్లే, బస్సు అక్కర్లే, ఓలా అక్కర్లే, ఏం అక్కర్లే. భౌతిక శరీరంతోనే ఇబ్బందులండి. కనుక భూమి మీద ఉన్న ప్రతి క్షణము మనం ఎలా జీవించాం అన్నది చాలా ముఖ్యం. అంటే భూమి మీద మనం ఎంత నిస్వార్థంగా జీవిస్తే మరణానంతరం మన ప్రయాణం అంత సుఖంగా ఉంటుంది. లేకపోతే ఏంటవుతుందంటే అక్కడ అతుక్కుపోతూ ఉంటారు, చాలా బాధపడుతుంది ఆ జీవి. ఇప్పుడు చూడండి, డ్రింక్ చేసిన అబద్ధాలు చెప్తూ జీవించిన వాళ్ళకి చాలా చికాకులు వస్తాయి అక్కడ. అందుకని భూమి మీద జీవితం సరిచేసుకోవడానికి మరణానంతర జీవితం మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే చనిపోయిన వాళ్ళకి కూడా అంటే నీ మంచి గతికి వెళ్తావు అని వాళ్ళ జ్ఞానబోధ చేసి వాళ్ళని ఉన్నత స్థాయికి తేవచ్చు. మనం ఏం భయపడక్కర్లే. ఎంతో మంది ఆత్మలు చనిపోయిన వాళ్ళు తరింప చేసుకోవడానికి ఇలాంటి వాటికి వస్తూ ఉంటారు, ఈ మీటింగ్స్ కి వాటికి. అన్సీన్ గా పరమ గురువులు వస్తారు, చనిపోయిన ఆత్మలు వస్తాయి, ఎందరో దేవతలు వస్తూ ఉంటారు ఇక్కడ. అంటే వాళ్ళందరి యొక్క అనుగ్రహంతో మీటింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళందరూ కనబడని వాళ్ళు. ఇప్పుడు మన రఘురామారావు గారు కనబడని వాళ్ళ లెక్క చెప్పారు, కనబడని వాళ్ళ లెక్క మనం చెప్పలేం కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు.
ఇందాక ఆ, ఇందాక మన జూమ్ స్టార్ట్ అవ్వకముందు ఒక ఆల్మోస్ట్ గంట వీడియో చూశాను. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఎక్స్పర్ట్ ని ఒక మేడం గారు సప్న అని టీవీ యాంకర్ ఆవిడ అడుగుతుంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాడు. వీడియో తీసారా? వీడియో యూట్యూబ్ లో ఒక ఆ. ఛానల్లో వీడియో అన్నమాట. ఆల్మోస్ట్ గంట స్వప్న అనే టీవీ యాంకర్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద ఒక ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ని అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు. ఆహా. ఏమని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని గురించి అంటే ఆ వీడియో ఒకసారి చూడాలి. చాలా ఇష్యూస్ డిస్కస్ చేశాడు ఆయన. ఉమ్. మీకు వాట్సాప్ లో పెడతాను లింక్. ఓకే. మీరు వీలైతే చూడండి. వివరాలు చెప్పండి సార్, వివరాలు చెప్పండి. మనం మాట్లాడుకున్న వివరాలు హలో. చెప్పండి. అలాగా ఏదన్నా మీకు కావాలంటే వీడియో పెడతాను, లింక్ పెడతాను, చూడండి. అంటే అంత Thank you, జ్ఞాపకం sir. ఉండదా? మీరు ఎంతవరకు అండర్స్టాండ్ అయిందో ఆ విషయాలు కొంచెం చెప్పండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద చెప్పుకొస్తూ ఆ మన యూనివర్స్ దాని గురించి, ఈ తర్వాత ఏలియన్స్ మానవులకి ఎలా హెల్ప్ చేస్తారు అవన్నీ చెప్పుకొచ్చి ఈ న్యూరాలజీ, న్యూరో సైన్స్ వీటి మీద మనిషి ఎవడైతే ఫిట్టెస్ట్ గా ఉంటాడో వాడు ఎలా సర్వైవ్ అవుతాడు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు ఎలా పోతాయో, మనుషులు ఎలా చాలా జాగ్రత్తగా ఉండాలో, జాబ్స్ అయిపోతే ఏంటి అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలియన్స్ మానవుని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక యాంగిల్లో ఒక చోట చెప్పుకొచ్చాడు ఆయన. కదా, ఆర్టిఫిషియల్ Aliens కూడా- ఇంటెలిజెన్స్ అంటే ఏమిటండి? కృత్రిమ మేధ అంటాం కదా, కృత్రిమ ఈ మేధస్సు కృత్రిమ మేధను తయారు చేసిన వాడు ఎవరు? మానవుడే. ఇప్పుడు ఈ మొబైల్లో మన జూమ్ లో మాట్లాడుతున్నా ఎవరు చేశారు ఇది? మన మూడో ఆబ్జెక్ట్ ఏంటి? టు ఇన్వెస్టిగేట్ ద అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్. అంటే మనిషిలోని అంతర్గత శక్తుల్ని బయటికి తీసి ప్రకృతిలో ఉన్న న్యాయ సూత్రాలతో లింకప్ చేయాలని మన మూడో ఆబ్జెక్ట్. అది ఆ మూడో ఆబ్జెక్ట్ ని మనం ఎక్స్ప్లోర్ చేయట్లేదు మనం. కృత్రిమ మేధ తయారు చేసే వ్యక్తి కూడా మనిషే కదా. అవునండి. ఇప్పుడు వాడు ఏదైతే ఫీడ్ చేసి ఇచ్చాడో దాన్నే కదా చెప్పేది. అవును. ఓకే, అయితే బ్లెవెట్స్కీ కోసం ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? అమ్మ ఒక చిన్న అనుమానం తల్లి. ధమ్మపదం అనే పుస్తకం చదువుతుందని అని చెప్పారు. ధమ్మపదం అంటే ఇది గౌతమ బుద్ధికి సంబంధించిన జాతక కథలండి అవి? అవునండి, గౌతమ బుద్ధుడు అంటే ఆ. ఫలానా దగ్గర ఇలా జరిగింది జత్వానా మొనాస్ట్రీలో అంటూ ఆయన జరిగిన సంఘటనలన్నీ మనకి, అంటే ఎక్కువ లోభం ఉన్నవాడు ఎలా బాధపడుతున్నాడు, ఎక్కువ అంటే ఏ గుణాలు ఉన్న వాళ్ళకి ఏ ఫలితాలు వస్తాయి, అవన్నీ చాలా చక్కగా కథలు అంటే మనకు కథల్లా ఉంటాయి, ఇన్సిడెంట్సే, వాళ్ళ పేర్లు కూడా చెప్పి అవును. అవి చెప్తారండి. ఆహాహా. అవి ఇప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతున్నాయి. అచ్చా. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఇదే లింక్ లో పొద్దున్నే చదువుతామండి. డైలీ అమ్మా? డైలీ అంటే ఎక్సెప్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే. 1 డే ధమ్మపదం, అదర్ డేస్ ఏమో ఆల్కాట్ గారి ఓల్డ్ డైరీ లీవ్స్. మండే ధమ్మపదం అమ్మా, నెక్స్ట్ డే అదర్ డే అంటే ఒక ఫ్రైడే నేను అనకాపల్లి వెళ్తాను, సాటర్డే ఆయనకి టైం ఉండదు. అదర్ డేస్ చదువుతామండి, ఒక 4-5 కూడా అటెండ్ అవుతారు. ఆల్కాట్ గారు రాసినటువంటి డైరీస్ అనమాట అండి. ఓల్డ్ డైరీ లీవ్స్ సెకండ్ వాల్యూమ్ చదువుతున్నాం. టైం అమ్మా, టైం ఎప్పుడు? ఇప్పుడు టైము ఆయనకి మారింది, ఇంతకు ముందు 4:30 to ఉండేది, ఇప్పుడు 5 to 6. 6 తర్వాత Early నాకు morning. మళ్ళీ 7:15 క్లాస్ ఉంది, అందుకని 5 to 6 చదువుతాం. 6 to 7 మిగతా పనులు చేయాలి నేను. ఓకే. ఇదే లింకు మీరు వస్తే రావచ్చు, మార్నింగ్ 5, బట్ నాట్ ఫ్రైడే అండ్ సాటర్డే.
ఓకే అండి, ఓకే. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించేద్దామా? మరి ఏమైనా యాడ్ చేస్తారా, చెప్తారా? అందరికీ మేడం, నమస్కారం అండి. నమస్తే అండి. ముగించేస్తాను. 17 ఇంకా ఉంది. చెప్పండి. అంటే ఇప్పుడు ఈయనకి సిలార్ సాహెబ్ గారికి ఆ లింక్ అంటే కాదు కదా, ఆ లింక్ మీరు ఏదైతే గ్రూప్స్ లో ఉన్నారో ఆ గ్రూప్ లో ఆయన యాడ్ చేస్తే ఆ లింక్ నోటిఫికేషన్ ఎవరు పెడితే దాన్ని బట్టి వస్తారని అనుకుంటున్నాను నేను. అంటే నేనేంటంటే మేము అది రికార్డ్ చేయట్లేదు. అదర్ థింగ్స్ అన్ని రికార్డ్ చేస్తాం, కానీ ఆయన చదివింది క్లారిటీ ఉంటుందని కంప్యూటర్ ల్యాప్టాప్ లో చదువుతున్నాము. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట, అర్థం కానివి ఓకే. అలాగా. అంటే అది కాదు మీరు చెప్పింది, ఆయన ఇదే లింక్ అంటున్నారు కదా, ఈ లింక్ ఆ నోటిఫికేషన్ గ్రూప్స్ లో పెట్టినప్పుడు అప్పుడు ఓపెన్ అవుతుంది కదా, ఆ నోటిఫికేషన్ రావాలంటే ఆయన ఆ గ్రూపుల్లో పెట్టాలి. ఆయన అడగాలి మిమ్మల్ని, ఆ గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టాలి ఆయన ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద. ఈ జూమ్ మీద మనం క్లిక్ చేస్తే అది రాదు. రాదండి, అదే రాదు. అదే చెప్తున్నా లక్ష్మి గారికి అదే చెప్తున్నాను. ఆ గ్రూప్ వేరండి. ఈ లింక్ లో అదే మార్నింగ్ లక్ష్మి 7:30 to 8:30 ఒక క్లాస్ ఉంటుందండి. 5 to 6 ఒక అది క్లాస్ కాదు. ఉంటుంది. అమ్మా, లక్ష్మి 7:30 to గారు 8:30 అండి. ఏంటండి? 7:30 to 8:30 అండి. ఎవ్రీడే ఎక్సెప్ట్ ఫ్రైడే. ఫ్రైడే నేను అనకాపల్లి వెళ్తాను కనుక 7:30 to 8:30. ఫ్రైడే ఓన్లీ హాలిడే, ఆల్ అదర్ డేస్ ఉంటుంది. ఇదే లింకు. ఓకే, ఓకే అండి. సార్, ఓకే అండి. రఘురామారావు గారికి ఒక ప్రశ్న అండి. రఘురామారావు గారు, ఉమ్. మాస్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఏదో మార్చి మేలో 20th నుంచి అడయారులో జరుగుతుందని చెప్పారండి. దీపికలో వచ్చింది మొన్న. వీడియో ఉమ్. ఏమిటి సార్ ఇది? హలో, హలో, ఒకసారి వర్కర్స్ ట్రైనింగ్ అని చెప్పారండి. తెలుగు ఫెడరేషన్ విశాఖపట్నంలో సెక్రటరీ ఆనంద్ కుమార్ గారు, మీరు వెళ్తారంటే ఆ ట్రైనింగ్ వాళ్ళ అకామిడేషన్ అన్ని ఫ్రీ. మీరు వెళ్తారండి? అది ఎవరో అది వివరాలు ఏం చెప్పలేదండి. అగ్నిహోత్రి గారు దానిలో కూడా ఉన్నట్టున్నారండి. దానిలో మొత్తం కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు 4-3. అలాగే అది మీకు లింక్ ఒకటి ఉంది, ఆ లింక్ ఇస్తారు. ఆనంద్ కుమార్ గారు రిజిస్టర్ అయ్యారు, వైజాగ్ నుంచి ఆయన వెళ్తున్నారు. ఆ ఆనంద్ కుమార్ షెడ్యూల్ గారండి. ప్రోగ్రామ్ జి ఆనంద్ కుమార్ విశాఖపట్నంలో సెక్రటరీ. ఆయన మన తెలుగు ఫెడరేషన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాపగేషన్ కూడా. జి ఆనంద్ కుమార్ గారు కదండి. మీకు ఆ నెంబర్ మీకు వాట్సాప్ లో పెడతారు, ఆయన కాంటాక్ట్ చేసి పెట్టండి సార్. మీరు వెళ్తారు అనుకుంటే ఆయనతో మాట్లాడితే ఆయన ఆ లింక్ చెప్తారో అది ఓపెన్ చేసి ఫిలప్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పుడు మేము ఇంకా 2వ మనిషి దొరకలేదు కదా అని మీరు అనుకుంటున్నారా? అది జస్ట్ నేను చూసి ఏంటి అసలు విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. కానీ మీరు వెళ్దాం అనుకుంటున్నారా వర్కర్స్ ట్రైనింగ్ కి? అదే విషయాలు తెలుసుకున్నాను, దాన్ని బట్టి ఎందుకంటే కొద్దిగా. అయితే ఆనంద్ కుమార్ గారి నెంబర్ ఇస్తాను, కనుక్కోండి. ఇవ్వండి సార్, నెంబర్ ఇవ్వండి. వాట్సాప్ లో పెట్టండి సార్ అనుకుంటే దయచేసి. పెడతాను. ఓకే సార్. మీరు వెళ్తారనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ అవుతారంటే మీ 2 పేర్లు నేను తెలుగు ఫెడరేషన్ ఈమెయిల్ పంపించాను వాళ్ళకి. ఓకే, ఓకే సార్, ఐ లెట్ యు నో ఆఫ్టర్వర్డ్స్. ఓకే. మీకు లక్ష్మి గారు క్లోజ్ చేద్దామండి. అందరికీ ధన్యవాదములు. ఇవాళ హైబ్రిడ్ మీటింగ్ కి. సిలార్ గారు, చెప్పండి. ఈ ఆనంద్ కుమార్ గారి నెంబర్ దీంట్లో ఉంటుంది, జూమ్ పైనే ఉంది. నేను ఇస్తానులేండి. ఏమోనండి. అవన్నీ కష్టం. జూమ్ మీటింగ్ చూసారా? అయ్యా, జూమ్ మీటింగ్ ఫార్వర్డ్ చేశారు చూసారా? ఆయన అండి. ఆనంద్ కుమార్ గారి ఆ పైన ఉంది నెంబరు. మన 5 తెలుగు ఫెడరేషన్ గ్రూప్స్ లో పెట్టిన ఆయన
మీ దగ్గర నెంబర్ సేవ్ అవ్వలేదు కాబట్టి మీకు ఆయన నెంబర్ రూపంలో కనిపిస్తారు. అలాగే సార్, అలాగే సార్. అదే నెంబరు మీరు సేవ్ చేసుకోవచ్చు. నేను మామూలుగా నేను ఇస్తానండి మీకు. అలాగేనండి సార్. ఓకే అండి, లెట్ us క్లోజ్ ద మీటింగ్. మీటింగ్ క్లోజ్ చేద్దామండి. Okay, అందరికీ నమస్కారం. శాంతి మంత్రం చెప్పంటారా? మీరు సర్వే చెప్పండి భవంతు శాంతి సుఖినః. మంత్రం శిలార్ గారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. క్లోజ్ చేస్తున్నారు.